నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. ఇక నుండి లారీల్లో ఓవర్లోడ్ వేస్తే కఠిన చర్యలు తీసుకోండి. జిల్లా అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. తాండూరులో ఘనంగా నేషనల్ సైన్స్ డే. సిగ్గు, శరం, లజ్జ లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారా? యాలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురురాజ్ జోషి. సమయ పాలన పాటించిన ట్రాక్టర్ సీజ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో తొలి రోజు 75 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. బుధవారం తాండూరు పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 2429 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 75 మంది పరీక్షకు హాజరు కాలేదు. దీంతో 2354 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు సంబంధిత అధికారులు మలినాతప్ప తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై పర్యవేక్షించారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఏఎస్ఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకి అన్ని కేంద్రాల వద్ద తాండూరు పట్టణంలో తాండూరు నిమిషంలో ఉన్న అన్ని కేంద్రాల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సెంటర్ ఏ, సెంటర్ బిలో కూడా బందోబస్తు ఏర్పాటు టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో చేశారు. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఆన్ టైంలో వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్లోకి ప్రిస్కింగ్ జరిగిన తర్వాత వెళ్ళేలా ఏర్పాటు చేసుకున్నాము. పేపర్స్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సెంటర్స్కి వెళ్ళేటప్పుడు తిరిగి డిపాజిట్ అయ్యేటప్పుడు కూడా సేఫ్గా ట్రాన్స్పోర్ట్ అయ్యేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అన్ని సెంటర్స్ కూడా మేము చెక్ చేస్తాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఎంత బందోబస్తు వస్తుంది సార్ ఎన్ని సెంటర్? ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక ఆఫీసర్ ర్యాంక్ ఉన్నారు. సిఐ గారు, ఎస్ఐ గారు కానీ ఏఎస్ఐ గారు కానీ ఉన్నారు. ప్రతి సెంటర్ దగ్గర ముగ్గురు ఉన్నారు. బాగుంది వీరా.
మీరు రండి, మీరు రండి. మీకెవరు ఆపేది? స్మార్ట్ వాచ్ చూడడం స్మార్ట్ వాచ్ తీయాలి మీరు
పెద్దేముల్ మండల కేంద్రంలో మొత్తం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 218 మంది ఉండగా 210 మంది పరీక్షకు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా నిర్వహణాధికారి రమేష్ కుమార్ తెలిపారు. కొంచెం స్టాప్ అందరు ఇట్లా వైడ్గా ఉండాలి. ఇలా कितने दिन में बच्चे लाइन में बेटा ఇక్కడ హాల్ టికెట్ నంబర్ మార్చి 1వ తేదీ నుండి లారీలలో ఓవర్లోడ్ వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ సి నారాయణ రెడ్డిని మరియు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్టీఓ గిరిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఓవర్లోడ్ వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, కాలుష్యం పెరుగుతున్నదని, అందుకే ఈ విషయంలో అధికారులు దృష్టి సాధించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, కార్యదర్శి అబ్దుల్ షుకూర్, జాయింట్ సెక్రటరీ అఫ్రోజ్ ఖాన్, కోశాధికారి విజయ్ భాస్కర్, రిజ్వాన్, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము కలెక్టరేట్ దగ్గర ఉన్నాం విజేందర్. అయితే మన తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన వాళ్ళ సభ్యులు వచ్చిండ్రు. వాళ్ళు ఎందుకు వచ్చారో మనం అడిగి తెలుసుకుందాము. बोलिए गनी भाई कहीं कैसे आए आप लोग? कलेक्टर साहब को और एसपी साहब को हम मेमोरेंडम देने के लिए आए. ओवरलोड बंद कर रहे हैं फर्स्ट ओवरलोड बंद करने के लिए. अच्छा, किसको दिए? एसपी साहब को दिए, कलेक्टर साहब को दिए. अच्छा, कलेक्टर साहब ड्यूटी साहब को फॉरवर्ड करे. उसका रिश्यूट लिए हम लोग. 1 तारीख से स्ट्रिक्टली बंद रहता वो लोग. స్ట్రిక్ట్లీ బంద్ रहता. అయితే ముఖ్యంగా విజయేందర్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమన్నాయంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు కార్యాచరణ చేస్తున్నారు కదా, ఓవర్లోడ్ ఎవరు వేయొద్దు అని. అయితే దానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చారు వీళ్ళు. అయితే
దీని వలన ఏమైతుందంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాక రోడ్లు పాడవుతున్నాయి, అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, మరి కాలుష్యం పెరిగిపోతుంది కదా. వీళ్ళు నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం, చాలా సంతోషకరమైన విషయం అన్న. వీళ్ళు ఇట్లా కూడా మన తాండ్రుకి వీళ్ళు ఉపయోగపడుతున్నంటే ఇది గర్వించదగ్గ విషయం అన్న. అయితే ఈ ఓవర్ లోడ్ వేయకపోతే ఏమిటంటే వేరే వాళ్ళకు కూడా లోడ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, అందరూ బ్రతికే ఛాన్స్ ఉంటుంది అని ఒక మానవతా దృక్పథాన్ని వీళ్ళు వెలిపిస్తున్నారు. అయితే వీళ్ళని చాలా అభినందించాలి. ఇంకోటి ఏమన్నా అంటే ఇప్పుడు మన దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు విచ్చలవిడిగా అంటే వాళ్ళు మన ఎట్లా చేస్తున్నారంటే ఓవర్లోడ్ పంపిస్తున్నారు. రెండు ట్రిప్లు ఒకటి ట్రిప్ అయితే దానివల్ల ఏమైతుందంటే ఈ చిన్న ఏవైతే లారీల వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు చాలా గండి పడుతుంది అన్నమాట. అయితే అటువంటిది కాకుండా ఈ మార్చ్ 1 నుండి వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే స్ట్రిక్ట్ గా ఏ ఫ్యాక్టరీ ఎంత వాడు పెద్ద పీకుడుగాడైనా కానీ ఎవడైనా కానీ ఓవర్లోడ్ వేయొద్దు, ఓవర్లోడ్ వేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే దాంట్లో భాగంగా మన గనీభాయ్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే ఓవర్లోడ్ తీసుకుపోతారో వాళ్ళని పట్టి అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి ఆ సరుకులను మొత్తం దింపేసుకుంటాం, దానికి వాళ్ళే బాధ్యులు అట్లా అని చెప్పి వాళ్ళు తమ నిజాయితీని కూడా చాటుకోవడానికి ఏం చేస్తారంటే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిటి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మేము కూడా సరైన మార్గంలో నడుస్తాము, ఇతరులు కూడా సరైన మార్గంలో నడగాలనే ఒక మాటను దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు విజేందర్. అయితే నువ్వు నీ అభిప్రాయం చెప్పు విజేందర్. చాలా మంచి నిర్ణయం అన్న, మిమ్మల్ని చాలా అభినందించాల్సిన విషయము. ఇట్లా మీరు తాండూరు ప్రజలకు ఇట్లా కూడా మనం తాండూరులం కాబట్టి ఇట్లా ఉపయోగపడుతున్నామని గర్విస్తున్నాం మన తాండూరులను బట్టి. చాలా మంచి విషయం. అచ్చా గనీ భాయ్, फिर आप ये कॉपीज और बोले क्या कि लोकल पुलिस स्टेशन में भी देने वाले हैं? हमारा सबको देते हैं, डीएसपी सबको भी देने वाले हैं। हाँ, वो देके वो लोगों को देके कल से आप लोगों के पास अब 1-2 दिन टाइम ही है शायद? हाँ, 1-2 दिन टाइम है। आरटीओ भी वहाँ रहते ना। अच्छा, हमारा भी एक रिक्वेस्ट है कि पूरे मीडिया वालों को भी एक कॉपी दे दो, कॉपी मीडिया और वो लोगों को दे तो क्या रहता बोलता हम लोग भी आपका साथ देते, और ऐसा हर एक लोग जीना और ये और हमारे रोड़ा भी खराब नहीं होना అంటే వీళ్ళు చాలా ఒక సామాజిక దృక్పథం. కాలుష్యం పెరగొద్దు, రోడ్లు పాడు కాకూడదు, మరి అందరూ జీవించాలి, అందరికి జీవించే హక్కు అనే దానిపై వీళ్ళు ముందరకు వెళ్తున్నారు కనుక వాళ్ళని అభినందించాల్సిన విషయము. ఓకే, శుక్రియా. తాండూరు పట్టణంలోని క్రిస్టమిని కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు పలు ప్రయోగ ప్రదర్శనలు నిర్వహించారు. బుధవారం సర్ సివి రామన్ జన్మదినం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రయోగ ప్రదర్శనలను పలువురు తిలకించారు. విద్యార్థుల ప్రతిభను చూసి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలతో పాటు విద్యార్థులు చక్కగా ప్రయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మల్లెపల్లి వెంకటేశం, సతీష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Principal, teachers, parents and my dear friends, a warm good morning to everyone. This is Aarti from class 9. Today I am going to speak few words about Science Day. As we all know that National Science Day is celebrated in India every year on February 28. National Science Day marks the anniversary of the discovery of Raman effect by the great Indian physicist Sir C.V. Raman. Sir C.V. Raman is a great Indian physicist who is influential in the growth of science. He was honored by prestigious Nobel Prize in India in the year 1930. He was a great Indian scientist who influenced the many more other scientists in India. Science Day is celebrated to highlight the importance of science in our day-to-day life. Science is very important subject in our life. Science helps us to improve our thinking creativity. Science is helpful and it also increases the technology in India. India plays a very important role in the contribution of scientific world in India. India is a great country who gave many contributions for other countries in the work of scientific world. At last, I would like to conclude that today's science is the technology of tomorrow. Thank you.
the environment by electrical, physical or biological event that modifies the characteristics of nature. For instance, air pollution is caused by creating a resourceful and power plants, particularly coal-fired power plants and fuels. Air pollution can affect plant development and other respiratory diseases such as chronic obstructive pulmonary disease, also known as COPD. Thank you, sir. Good morning, sir. We are the students of grade 6. My name is Iman. My name is Susan. Today we are going to present a project on solar system. We are presenting this project to show the students and the people that what is solar system, foundation of solar system, different and basics about solar system. How many planets are there in solar system and the features of the planets in solar system. But sir, do you know what is solar system? Solar system is a collection of 8 planets and their moons revolving around the sun with a smaller bodies such as asteroids, meteors and comets. There are 8 planets in solar system: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. Their planets revolve around the sun. Along with the planets, there are dark planets such as Pluto, Eris, Ceres, Haumea and Mercury. The formation of solar system. Our solar system is formed around 4.5 billion years ago when a huge cloud of meteors and a planet collapsed or break due to a shock wave or nearby exploding star called supernova. After the collapse, they formed a solar nebula. The solar nebula is spinning its material in the space. And we should on the switch. If suddenly any earthquake occurs, the buzzer will buzz and the people can save their lives. Now if suddenly any earthquake Good evening, sir. This is Mama. Good afternoon.
as well as internet. Is laser security system if the person moves in front of the motion, the person's body will hit the trigger and system alert. Each and every house that water supply. Mission Bhagirath project was launched by our Prime Minister of India, Shri Narendra Modi on 6th August 2016. This project is so useful for everyone because each and every house gets water supply, and the water is also used for harvesting the crops. There are many uses of water. The land of this have very important services for everyone. And this waste also gets exhausted and gases form. This gas is also used for household purposes. So finally we can conclude that this project is an advantageous project for future generations. And by this project farmers can get more benefit, and we all humans also get benefit. And at the same time, at the same place, more production is done and our country's economy will be grown. Thank you. The students of KVCS. Today we are going to explain our project about steamboat. Steamboat is a type of machine which runs with the help of steam used when the engine is heated up. Early engines were used by Newcomb's engines. These engines were heavy, large, and produced little power. James Watt designed implement improved the efficiency of the steamboat. The steamboat was designed by an English physician, John Allen, in 1729. Now let us see how it works. Start heat pipes steams, it will release. It needs a couple of minutes to engine to heat up.
తాండూరు పట్టణంలోని గంగోత్రి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్ సివి రామన్ జన్మదినం సందర్భంగా నేషనల్ సైన్స్ డేను నిర్వహిస్తారని, ఆయనను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకుని పురోగతి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఇందూర్రాములు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. School director sir Ramulu sir garu, our school vice principal ma'am Sarita Devi madam garu, parents, staff members and my dear students, good evening everyone. First of all, I wish you all happy Science Day, right? As our PC madam said, in the year 1928, on this day, Sir C.V. Raman has discovered Raman effect. How this light is transmitted into the transparent material. Right, he was the first Indian scientist to secure a Nobel Prize. Right, thereafter, in the year 1968, we have got another Nobel Prize for Hargobind Khorana for the discovery of artificial genes. Right, these Nobel Prizes have got a significant impact all over the world, especially in the field of science, as well as 4 other aspects of peace, medicine, chemistry and economics, right, even in literature. Okay, and I just don't want to eat your time. I just want to conclude that each and every student as well as every human being in our lives, the science is playing a key role. Right, science is nothing but a fact. What is proved, right? So I request all the students to work more on your academics and secure very good position in your life. Besides that, I appreciate all the staff members as well as the students who have done a bright work, especially in fulfilling your science project works. Right? Thank you. పెద్దేవుల్ మండలం గొట్లపల్లి దగ్గర గల మోడల్ స్కూల్లో నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ లొంక నరసింహులు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గాయత్రి మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం చెవెళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కన్నం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినందున యాలల కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఎస్ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురురాజ్ జోషి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, హనుమంతు ముదిరాజ్, భీంశెట్టి అనిల్ కుమార్, అక్బర్ బాబా, మహిపాల్ తదితరులు మాట్లాడుతూ సిగ్గు, శరం, లజ్జ లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. కనీసం యాలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి కూడా విషయం తెలియదని అన్నారు. యాలాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కర్ణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరినందున అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పార్టీలో వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరాదని అధిష్టానానికి సూచించారు. ఎందుకొచ్చిందో సిగ్గు, శరం, లజ్జ ఏం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా మీడియా ద్వారా. ఎందుకొచ్చిందో సిగ్గు, శరం, లజ్జ ఏం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా మీడియా ద్వారా. మండలానికి చెందినటువంటి ఇద్దరు నేతలు పార్టీలో చేరినట్టుగా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అయితే మన మండలంలో నాయకులు అంటే 3 పేర్లు వస్తాయి. ఒకటి ఎంపీపీ, ఒకటి జెడ్పీటీసీ, ఇంకోటి రాష్ట్ర నాయకుడు అంట. ఆయనకి ఎవరు చేసిన నాకు తెలియదు. కానీ అయితే ఆ ముగ్గురు పాపం టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక కష్టపడి పనిచేసిండు, పెద్ద పెద్ద గప్పాలు కొట్టిండు. ఒకడేమో కంపెనీ పని చేస్తున్నాడు, ఒకడేమో చూసుకుందామని ఎన్నికలు మళ్ళీ వేసిండు. ఈరోజు మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వచ్చిందో సిగ్గు, శరం, లజ్జ ఏం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా మీడియా ద్వారా. ఇది ఏం దరిద్రం కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఎవ్వరు సన్నాసులు ఎవ్వరు లేకుండా చిన్న కార్యకర్తలు ఒకటై చరిత్ర సృష్టించారు. యాలాల మండలం లోపల నర్సిరెడ్డి గారి అధ్యక్షత లోపల 2000 లీడ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి ఈ చరిత్ర కారణం ఏంటంటే వాళ్ళకు నెగిటివ్ అనేది జనాలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ పార్టీకి మళ్ళీ నెగిటివ్ అవుతారు జనాలు, మళ్ళీ అవతలికి వెళ్ళిపోతారు. అందుకు మేము పార్టీ హైకమాండ్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సన్నాసులను దూరం పెట్టుండి, లేకపోతే ఏడన్నా గుళ్ళకు పంపిండి, అక్కడ దత్తాత్రేయుని చెప్పుకోకుండా వాళ్ళు ఎక్కడికి పోయి అలవాటు వాళ్ళకు. కాబట్టి మేము మీడియా ద్వారా మా హైకమాండ్కు చెప్పే స్థితి లేదు. ఎందుకంటే చిన్న కార్యకర్తలం మేము. ఇది ఏమో పాత సామెత గుర్తొస్తున్నది. రామేశ్వరం అయినా శనేశ్వరం వల్ల ఓడొస్తాడు, కర్ణం పీడ కాటిపోయినా వదలని ఇంకోటి వస్తాడు. ఇది ఏంది నాకు అర్థమైతే లేదు. కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి మేము హైకమాండ్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీకు అవసరం ఉంటే మీ ఇంట్లో బాసను పంపించుకోండి, మాకేం బాధ లేదు. కానీ మాతో పాటు లీడర్షిప్ చేస్తే సహించేది లేదు, వాళ్ళతో కలిసి పోరాడేది లేదు. మా కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ముఖంగా, యాలాల మండల కార్యకర్తలు వాళ్ళని ఎవరు బహిష్కరించండి, వాళ్ళని దగ్గరికి రానియకండి అని మీడియా ద్వారా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి వాళ్ళనైతే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాము. మేము మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము. మనోహర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం మేము పనిచేస్తాం. వాళ్ళ పెద్దరికం మాత్రం మా దగ్గర నడవదు. వాళ్ళు అసలు మా దగ్గరికి రావద్దు. దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దూరం పెట్టాలని మా ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తున్నాను. ఏ ఊర్లైనా ఎవరైనా అవతల నాయకుని తీసుకునే ఇష్టం ఉంటే ఆ ఊరు లోకల్ ఉన్న లీడర్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుమతి తీసుకొని చేర్చుకోండి. దయచేసి ఎవరు పడితే వాళ్ళని జాయిన్ చేసుకుని ఇప్పటికే జాతర, ఇంకా పెద్ద జాతర మేము తట్టుకోలేము. మేము 30 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. లేక మంచి టైం గవర్నమెంట్ వచ్చింది, మా ఎమ్మెల్యే గెలిచుడు, కనీసం మా కార్యకర్తలందరూ మంచిగా అవుతారని మేము ఆలోచించి ఆ టైంలో చూస్తే ఇవన్నీ ఈ అవకాశాలు ఆల్రెడీ స్టార్ట్ అయిన మా దగ్గర చీడ పురుగులు. దయచేసి వాళ్ళని రానివ్వద్దని కోరుచు సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈరోజు యాలాల మండల్లో ఈరోజు వాళ్ళ టైం అయిపోయింది. ఈరోజు వాళ్ళు కావాల్సింది ఈరోజు 30-40 సంవత్సరాలు టీడీపీ ఉన్నప్పటి సంది ఈరోజు కాంగ్రెస్ వరకు టీఆర్ఎస్ వరకు కూడా వాళ్ళే ఎంపీపీలు, వాళ్ళే జెడ్పీటీసీలు, అవే ముఖాలు. కాబట్టి ఈరోజు యాలాల మండల ఆ వ్యక్తులని కానివ్వకుండా మాలాంటి వ్యక్తులని ఈరోజు మా మాట విని మండలంలోని మేమందరం కష్టపడితే ఈరోజు యాలాల మండల కాంగ్రెస్ లీడర్ అవ్వడం జరిగింది. మనోహర్ రెడ్డిని మనం గెలిపేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు అయిపోయింది, వాళ్ళ టర్మ్ అయిపోయింది. కానీ ఈరోజు వచ్చి ఇటువంటి వ్యక్తులను, ఇటువంటి నాయకులని ఈరోజు మేము ఎదగనివ్వకుండా అణిచివేసే ధోరణి వాళ్ళ దగ్గర ఈరోజు కాదు 6వ సంధి ఉంది. కాబట్టి అటువంటి గుణాలు ఈరోజు తస్మా జాగ్రత్త. ఈరోజు అటువంటి విధానాలు చేస్తే మిమ్మల్ని పార్టీలో కాదు పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసుకోమంటారని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. నిన్న చేవెళ్ళ పార్లమెంటు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరి టీఆర్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి వాళ్లకు మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మాకు తెలియదు. ఎక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం జరిగింది. మరి కార్యకర్తలు పార్టీకి, మనోహర్ రెడ్డికి పనిచేసేటువంటి కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు.
ఎందుకంటే పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. పనులైనా పదవులైనా ఎంపీటీసీలైనా జెడ్పీసీలైనా ఎమ్మెల్యేకి పనిచేసినటువంటి వ్యక్తులకే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొత్త వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరగదు. అటువంటి ఊహాగానాలతోని అటువంటి ఊహాలతో వాళ్ళు వచ్చిండ్రొచ్చు. పాత తాండూరులో ఓ ట్రాక్టర్ సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఇసుక రవాణా కొనసాగించిన ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. తిరిగి వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable